మహేష్ బర్త్డే వస్తుందంటే ఎన్ని పాత సినిమాలు రిలీజ్ అవుతున్నాయా అని సూపర్ స్టార్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తారు. ఆగస్టు 9న మహేష్ బర్త్డే. 2 సినిమాలు రిలీజ్ కి ముస్తాబవుతున్నాయి. అభిమానులకు కిక్ ఇచ్చే ఆ సినిమాలేంటో చూద్దామా? మహేష్ కనిపించి 2 ఏళ్లు దాటింది. 2024 సంక్రాంతికి గుంటూరు కారం రిలీజ్ అయింది. 2 ఏళ్లు గడిచిపోయింది. ఇంకో ఏడాది వరకు కనిపించడు. రాజమౌళి చేతుల్లో పడ్డాక బయటకు రావడం కష్టమే. వారణాసి రిలీజ్ అయ్యే 2027 ఏప్రిల్ 7 వరకు మరో మూవీ చేయడానికి వీల్లేదు. అప్పటి వరకు మహేష్ పాత సినిమాలతో ఫ్యాన్స్ ఖుషి కావాల్సిందే. మహేష్ బాబును ఫ్లాపులు వెంటాడుతున్న టైంలో వచ్చిన దూకుడు సక్సెస్ కాదు, బ్లాక్ బస్టర్ ఎలా ఉంటుందో చూపింది. పోకిరి వంటి సూపర్ హిట్ తర్వాత వచ్చిన సైనికుడు, అతిథి, కలేజా నిరాశపరిచాయి. 2011 సెప్టెంబర్ 23న రిలీజ్ అయిన దూకుడుతో అదిరిపోయే హిట్ అందుకున్నాడు మహేష్. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా ఆకట్టుకుంది. దూకుడు తమన్ కు స్టార్డమ్ తీసుకొచ్చింది. అప్పటికే హిట్స్ ఇచ్చిన ఈ సినిమాతో మ్యూజికల్ హిట్ అందుకున్నాడు. ఆల్బమ్ లో 1-2 పాటలు కాకుండా అన్ని క్యాచీ ట్యూన్స్ ఇచ్చాడు తమన్. దూకుడుకు 7 నందులు వరించడం విశేషం. బెస్ట్ పాపులర్ మూవీగా బెస్ట్ యాక్టర్ గా మహేష్, సపోర్టింగ్ యాక్టర్ గా ప్రకాష్ రాజ్, కమెడియన్ గా ఎంఎస్ నారాయణ, ఎడిటర్ గా ఎంఆర్ వర్మ, ఫైట్ మాస్టర్ గా విజయన్, బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా శ్రీను వైట్ల నంది అవార్డులు అందుకున్నారు. మహేష్ బాబు పుట్టినరోజు వస్తోంది అంటే ఫ్యాన్స్ కు పండగే. రిలీజెస్ సందడిని ఎంజాయ్ చేస్తారు. దూకుడుతో పాటు అతడు మూవీని కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అతడు వెండి తెరపైన కంటే సిల్వర్ స్క్రీన్ మీద టాప్ రేటింగ్ తో దుమ్ము దులిపింది. సినిమా రిలీజ్ అయి 20 ఏళ్లైనా ఇప్పటికీ బుల్లి తెరపై మంచి రేటింగ్స్ రావడం విశేషం.